Welcome to One TV News. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బచ్చలాకూరి ప్రకాష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరేడుచెర్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. 11 నెలలు నేరేడుచెర్ల మున్సిపాలిటీ చైర్మన్ గా ఉండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 50 కోట్లు మంజూరు చేయించి డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఎన్నో కార్యక్రమాలు చేసి నేరేడుచెర్ల అభివృద్ధికి కృషి చేసినందుకు అవకాశం కల్పించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు అందరికీ అందేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా వెంటనే వచ్చి పరిష్కారం చేస్తానని, ఇప్పుడు కూడా 3వ వార్డు కౌన్సిలర్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు బచ్చలకూరి ప్రకాష్, 3వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 3వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. గత సంవత్సరంలో 2 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. సీసీలు కానీ, డ్రైన్లు కానీ, ఈ ఏరియా మొత్తం గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ఒక్క తట్టెడు మట్టి కూడా పోయలేదు. మన 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేసినాము. అన్నీ 2 సంవత్సరాల్లో సీసీలు కానీ, డ్రైన్లు కానీ అన్నీ 11 నెలలు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన. ఆ 11 నెలల్లో 50 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చి పోసి సీసీలు కానీ, డ్రైన్లు కానీ పలు సమస్యలు చేసిన. ఒకే రోజు ఏదన్నా ఈ సమస్య వచ్చిందంటే తెల్లారిపాటికి రోడ్డు పోసిన కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒకే రోజులోనే పోసిన కార్యక్రమాలు ఉండే. మళ్ళీ ఈ వార్డులో అత్యధికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచి ఇంకా ఎన్ని సమస్యలుండా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, మన సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ, ఏ సమస్య ఉండ కానీ కంప్లీట్ చేస్తామని కోరుకుంటూ 50 ఫీట్ల రోడ్డు గత 10 ఏళ్లలో మట్టి నాట్లు వేసారు, బురదలో పరిలాడుతూ ఉన్నారు. అట్లయినా కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగానే ఈ రోడ్డు సమస్య ఇది ఉంది సార్ అంటే ఎమ్మటే శాంక్షన్ చేసి పోసినాము. ఇదంతా మీరు చూడండి, ఏరియాలో ఎంత సస్యశ్యామలైందో. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతుంది. అధిక మెజార్టీతో 3వ వార్డులో ఎన్టీఆర్ జిల్లా దినడం తిరువూరు PACS మరియు ICMS వారి ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపు దినడం తిరువూరు PACS చైర్మన్ కంచి రఘు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. AMC చైర్మన్ రేగల్ల లక్ష్మి అనితా సెంటేవి మాన్వి హాస్పిటల్ వైద్య బృందం వారిచే కొనసాగుతున్న వైద్య శిబిరం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బలిగం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. కిల్లి వెంకట్రావు, దుర్యోధన, భుజంగరావు, శారద మరియు బెందాలం ఉమా మొత్తం 5గురు ఇళ్లలో దొంగతనాలు, బీరువాలు బద్దలు కొట్టి మొత్తం 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, ₹1,00,000 నగదు వెళ్లిపోయినట్లు చెప్పారు. మందస పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఉంటారు, ఎస్కోట్లో పెద్దత్తమ్మ గారి వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఇంటికి 2 అలా అన్నమాట. కాకపోతే ఇలా జరిగిందనే విషయం మాకు కూడా ఏంటి సార్ వెండి సామాను ఒక 3 కిలోలు ఇలా ఉంటుంది. 3 కేజీల రీసెంట్గా ఇప్పుడు అయ్యి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది గృహప్రవేశం జరిగి. బంగారం చూసి పెట్టలేదు. మా అమ్మలు చెవులో 2 జతలు, చిన్న పాపవి, పెద్ద పాప 2 జతలు, మా కోడలు ఒక సెట్ మొత్తం అవి ఒక 2 తులాలు ఉంటాయి. ఆ సెట్టే నల్లపూసలు ఒక 2 తులాలు, తులన్నర. శ్రీకాకుళం జిల్లా పలాస అయ్యప్పదొర జయంతి సందర్భంగా మాజీ మినిస్టర్ డాక్టర్ సిదిరి అప్పలరాజు అయ్యప్పదొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మినిస్టర్ మాట్లాడుతూ అయ్యప్పదొర లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారని, పలాసకి అతను చేసిన అభివృద్ధి నేటికి శ్రీకాకుళం జిల్లాలో ఒక మార్కుగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మినిస్టర్ అప్పలరాజు మరియు అయ్యప్పదొర కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
బాబు పలానా రకంగా ఆ టైంలో పార్లమెంట్లో జరిగింది, లేకపోతే ఆ టైంలో అసెంబ్లీలో జరిగింది అని చెప్పేవారు. నాకు పెద్దగా వరకు ఎక్కేది కదా టైం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అక్కడ చూసేవాడు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం, నన్ను చేపట్టుకొని దొరగారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకుని వెళ్ళడం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి ఏదైనా రాజకీయంగా ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది, పొలిటికల్గా ఏదైనా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ వస్తే ఆయన పెద్దలు ముందున్నటువంటి మీరు దానికోసం మనం చర్చించుకుందామని కూర్చున్నప్పుడు ప్రధానంగా మాట్లాడే మాట, మన గతంలో దొరగారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఎన్నికైంది, లేకపోతే ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది, ఈ రకంగా స్టేషన్లో ఇబ్బంది వచ్చింది, ఈ రకంగా కలెక్టర్ దగ్గరికి ఇబ్బంది వచ్చింది, ఈ రకంగా ప్రభుత్వంలో ఇబ్బంది వచ్చిందని చెప్పి అప్పటి అనుభవాల్ని ఇప్పటికీ కూడా పాఠాలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ హనుమంతు అప్పయ్య దొరగారు అని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇదేదో మనం దొరగారి జయంతి రోజు వచ్చి మనం పూలమాల వేసి నివాళులు అర్పించి చెప్పుకునే మాట కాదు. ప్రతిరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి టాస్క్. ఇప్పుడు కొత్తగా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఈ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రీతం శిష్యులు అభిమానగానాన్ని సంపాదించుకోవడం దొరగారు లాంటి వ్యక్తికి చెల్లిందని నేనైతే చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను. మరిపోతే ఆయన ఆశయాలు, ప్రాంతం రైతాంగం బాగుండాలని చెప్పి ఆయన కలలు కానీ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఆఫ్షోర్ ప్రాజెక్ట్. ఆయన హయాంలో పనులు మొదలై కొంత జరిగి ఆగిపోతే మాకు అవకాశం వచ్చినప్పుడు ప్రయత్న లోపం లేకుండా ఆ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించినటువంటి ఘనత మనది అని వెంకటరామ మేషాది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను. చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళు లేకపోతే రాజకీయంగా విభేదించే వాళ్ళు అనొచ్చు, మీరు కంప్లీట్ చేయలేదు కదా. కంప్లీట్ చేయడం ఒక ఎత్తు, ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ పనులను పునఃప్రారంభించుకోవడం అన్నటువంటిది ఒక ఎత్తు. ఆ పని అయితే మేము చాలా సక్సెస్ఫుల్గా ఆ పనులను మేము గ్రౌండ్ చేయగలిగామని చెప్పి మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నాం. ఈరోజుకి కొంతమంది అంటుంటారు, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ముమ్మరంగా సాగుతున్నటువంటి ఆఫ్షోర్ పనులని మనం ఫోటోలు చూస్తున్నాం ఇప్పటికీ పేపర్. నేను అడుగుతున్నాను, మేము మొదలుపెట్టిన పనులే కదా, మేము కొత్తగా తెచ్చిన జీవోనే కదా, మేము వేసిన టెండరే కదా, మేము తెచ్చిన కాంట్రాక్టరే కదా ఆ పనులు చేస్తున్నది. ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ ఏమైనా మారాడా, ఎస్టిమేట్స్ ఏమైనా మారాయా, జీవో ఏమైనా మారిందా? లేదు కదా. అలాగే దొరగారి పేరు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వ పరిశీలనలో పెట్టించినాం. మేము ఖచ్చితంగా అది జరిపించాల్సినటువంటి అవసరం. అలా నత్తలాడుతూ సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన వ్యవహరించారని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం ధర్మాపురిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు లేదా పంది కొవ్వు లేదని దేశంలోనే అత్యున్నత ల్యాబ్స్ తేల్చి చెప్పాయి. ఈ నివేదికలతో కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను చంద్రబాబు ఎంతగా దెబ్బతీశారో స్పష్టమైంది. పవిత్రమైన ప్రసాదంపై అపవిత్రపు మాటలు మాట్లాడి భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే భక్తులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏడాదిన్నరగా జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అసలు విషయం తేలిపోవడంతో మాట మార్చి వేరే పదార్థాలు కలిపారు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన కేవలం రాజకీయాల కోసం, ఎటువంటి ఆధారాలు లేకుండా నిందారోపణలు చేసిన భక్తుల మనోభావాలను ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద
ఒక ప్రతిపక్ష నేత ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం చేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు వారే ఒక సిబిఐ ఎంక్వైరీని పోస్ట్ చేశారు. ఇది ఎవరు కోరలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరలే, కేంద్ర ప్రభుత్వం కోరలే. సాక్షాత్తు కోట్లాది మంది భక్తుల తాలూకా మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారే ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తూ దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా సిట్గా నామకరణం చేస్తూ ఒక టీంని వేశారు. దాంట్లో రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా దాంట్లో వేశారు, 2 అధికారులు కూడా వేశారు. దాంతోపాటు మీరు ఎవరైతే ప్రక్షాళన చేస్తామనో లేకపోతే ఇంకొకటో చెప్పిన అధికారులందరూ మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరేసిన ఈఓలు, మీరేసిన డిప్యూటీ ఈఓలు, మీరేసిన అధికారులు అందరూ, ఇప్పుడున్న చైర్మన్, ఇప్పుడున్న బోర్డు అంతా మీ తాలూకా మనుషులే, మీ అధికారంతో వేసిన వారే. ఈ దేశంలోని అత్యున్నతమైన ల్యాబ్ అయిన ఎన్డీఆర్ఐ కానీ ఎన్డీడీబీ ల్యాబ్స్లో కూడా కోర్టు చేస్తూ సిట్ సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఎంతమంది అధికారులని విచారణ జరిపారు? మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులని మీరు ఎవరైతే రిప్రజెంట్ చేశారో, మీరు ఎవరైతే ఒక 2 అధికారులు ఇవ్వండి అని చెప్పి సిబిఐని కోరితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు ఒక 2 అధికారులు ఇచ్చారు. వీళ్ళందరూ కలిపి పూర్తి స్థాయిలో విచారణ జరిపి 1 సంవత్సర కాలంగా విచారణ చేసి వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మహిమది, వారు వచ్చి ఛార్జ్షీట్ ఫైల్లో ఎలాంటి జంతు కొవ్వు కానీ, ఎలాంటి పంది కొవ్వు కానీ, లేదా ఎలాంటి జంతువుల నుంచి వచ్చే యానిమల్ ఫ్యాట్ కానీ ఏది కానీ ఎలాంటిది కూడా కలవలేదు. చాలా స్పష్టంగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పింది. జరిగింది దాని మీద ఈ ఛార్జ్షీట్ చదివిన తర్వాత మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా మాజీ న్యాయమూర్తులు అవనివ్వండి, మాజీ ఐఏఎస్లు అవనివ్వండి, చీఫ్ సెక్రటరీలు అవనివ్వండి, పెద్ద ఉన్నతమైన స్థానంలో గతంలో పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, ఈఓస్గా పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వెలిపించుతూ ఏదైతే మీరు చేసిన ఆరోపణ తప్పు అని తేలిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక పక్క ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. ఎంత మహాప్రతిష్ట, మనం అది మహాప్రసాదంగా భావిస్తాం. అదేదో తిరుపతి లడ్డు అంటే మనం ఏదో ప్రసాదంగా కాదు, అది మహాప్రసాదంగా, దాని పట్ల మనకున్న విశిష్టత అలాంటిది అని వారు వచ్చి ఖచ్చితంగా వారు వచ్చి దాని మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజల్లో విపరీతమైన ఈ ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. అయితే దాని మీద కూటమిలో ప్రధానమైన ఉప ముఖ్యమంత్రి గారు అయితే మేమేమైనా గత ముఖ్యమంత్రి గారు కలిపారని మేము చెప్పామా, లేదా వారి మీద నేనేమైనా ప్రత్యేకమైన ఆరోపణ చేశానా అని వారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారు కూడా మాట్లాడినవి అయితే రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. రాష్ట్రం దేశంలో ఉన్న తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారు కానీ, రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి మా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూశారు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగి ఈ ప్రభుత్వం మీద ఒక మచ్చ వచ్చింది, మనం కేవలం రాజకీయాల కోసం ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మనం వాడుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొస్తున్నారు, ఆ స్వామివారిని అని చెప్పి ఎప్పుడైతే ప్రజలు అనుకున్నారో వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ప్రమాణ స్వీకారం రోజేమో డ్యాస్ మీద కనపడ్డారు తప్ప మళ్ళీ ఇప్పుడే కనపడ్డారు వాళ్ళందరూ కూడా. కనపడితే మరి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, దాని మీద చాలా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ, భయోందోళనలు కానీ, వాళ్ళు ఆ రోజు ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తేటతలమైంది. ఇప్పుడు కొత్త రాగాన్ని ఎంచుకున్నారు. అవేం కాదు,
హార్పిక్ కలిసిపోయింది, బాత్రూమ్ క్లీన్ చేసేది కలిసిపోయింది, కలిపేశారు. లేదు నెయ్యే వాడలేదు, లేదు పామాయిల్ వాడేశారు. ఇంకా ఎలాగైనా దీంట్లో మనకి మసకబారిపోయాం, మచ్చొచ్చింది, భక్తుల విశ్వాసాలు మనం దెబ్బ కొట్టాం అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? క్షమాపణ చెప్పాలా? మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఆ సమావేశం ఏర్పాటు చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ పట్టాభిరామస్వామి రథసప్తమి కార్యక్రమంలో భాగంగా గరికపాటి నరసింహారావు కళ్యాణదుర్గం ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. తెలుగు భాషపైన, తెలుగు ప్రజలపైన తనకు ఉన్న అభిమానం, సమాజంలో ప్రజలను తన ప్రవచనాల ప్రసంగాలతో మంచి వైపు మార్పు కోసం కుటుంబం విలువలు, సమాజం పట్ల బాధ్యత లాంటి అనేకమైన వాటిని ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు తెలియజేస్తున్న గొప్ప వ్యక్తి జ్ఞాన సరస్వతి పుత్రుడు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నేడు కరకం చిక్కప్ప క్రీడా మైదానంలో పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమానికి విచ్చేసిన గరికపాటి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ ఎటువంటి భర్తను కోరుతుంది, అలాగే భర్త ఉంటున్నాడా? పనులయందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు. పెళ్లి చేసుకుంటే, కాపురం చేస్తే అక్కడ సర్దుబాటు చేసుకోవడం అలవాటు చేసుకుంటే తేలిగ్గా జయించగలుగుతారయ్యా. ఏ రకంగా? దస్యు వయం జయేమ హేలాభికి, హేలాభికి అంటే తేలిగ్గా, అవలీలగా జయిస్తాం. ఎలాగా? దస్యుం దుర్గపతిరియత, ఒక దుర్గం, మీ కళ్యాణ దుర్గంలాగా ఒక దుర్గం కట్టుకుని లోపల ఉండేటువంటి రాజు ఎవరైనా దాడి చేస్తే దొంగలు ఆ దుర్గం కారణంగా వాళ్ళు ప్రహారీ గోడ దాటి కూడా పైకి రాలేరు. కాబట్టి దుర్గంలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు కదా. మనం కూడా భార్య అనేటువంటి దుర్గంలో, భర్త అనేటువంటి దుర్గంలో ఉండగలిగితే సంసారం అనే హైదరాబాద్ నుంచి అనంతపురం 6 గంటల ప్రయాణం ఉంది కాబట్టి హాయిగా పుస్తకాలు కూడా తీసుకుని కంఠస్థం చేసుకుని వచ్చా. కాబట్టి కొడుకు కోడలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.